So at this point, ఊహించని విధంగా సుప్రీంకోర్టులో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను అడ్డుకుంటూ ఒక పిటిషనర్ ఏకంగా న్యాయమూర్తులపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ఢిల్లీ న్యాయ వర్గాల్లో సంచలనంగా మారింది. so at this point, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కోర్టు నిబంధనలను, హుందాతనాన్ని పక్కనబెట్టి నేరుగా న్యాయమూర్తులనే శాసించే ప్రయత్నం చేశాడు. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అంటూ కోర్టు హాల్లోనే గట్టిగా అరిచాడు. ఒక పిటిషనర్ న్యాయస్థానంలో ఈ తరహా భాషను ఉపయోగించడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ కోర్టు హుందాతనాన్ని కాపాడాలని న్యాయమూర్తులు హెచ్చరించారు. Mr. Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikasnagar Lucknow and You are Duplex ordering me. Technologies You are ordering us. and the Sovereign and Duplex Technology Services for running cybercrime syndicate in across the country. న్యాయమూర్తుల ప్రశ్నలతో మరింత ఆగ్రహానికి గురైన ప్రబల ప్రతాప్ తన చేతిలో ఉన్న కేసు పత్రాలను కోర్టు హాల్లోనే గాల్లోకి విసిరేశాడు. అంతటితో ఆగకుండా భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ పై కూడా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. కోర్టు ప్రాంగణంలోనే ఈ రకమైన దురుసు ప్రవర్తనతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుని బలవంతంగా అదుపులోకి తీసుకొని కోర్టు హాల్ వెలుపలికి లాక్కెళ్లారు. So at this point, ఈ గందరగోళం మధ్య కూడా జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ఎంతో సంయమనం పాటించింది. పిటిషనర్ ప్రవర్తనకు ఏమాత్రం తొనకకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తూ తమ విచారణను కొనసాగించింది. so at this point, ఆ తర్వాత కాజ్ లిస్టులో ఉన్న మిగిలిన కేసుల విచారణను యథావిధిగా పూర్తి చేసింది. అయితే ప్రబల్ ప్రతాప్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు విచారణ సందర్భంగా ఇది జరిగింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే న్యాయమూర్తులపై ఇలాంటి దాడికి ప్రయత్నించడం పెద్ద చర్చకే దారితీసింది. Mr. Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikasnagar Lucknow and You are Duplex ordering me. Technologies You are ordering us. and the Sovereign and Duplex Technology Services for running cybercrime syndicate in across the country. That's all from my side. Everything is on record in 155 pages of the file, and that's all from my side. And these are few papers I have. So at this point, so at this point,